ఈ కార్తీక మాసంలో కొందరు పౌర్ణమి రోజు దీపాలు వదులుతారండి, లేదంటే కొందరు పాడ్యమి రోజు దీపాలు వదులుతారు. మనకి పల్లెటూర్లలో నదులు అవి దగ్గర ఉంటాయి. సిటీలలో అయితే అలా కొందరికి దగ్గర ఉండవు, కొందరికి ఉంటాయండి. అవైలబుల్లో లేని వాళ్ళు ఇంట్లోనే ఇలా దీపాలు అయితే వదులుకోవచ్చండి. దానికోసం అరటి దప్పలు ఉంటే కనుక అరటి దప్పలలో వదులుకోండి. కొన్నిసార్లు మనకు అవి కూడా అవైలబుల్లో ఉండవు, దొరకవండి. అలాంటప్పుడు ఇట్లా కొబ్బరి గిన్నె తీసుకొని కొబ్బరి చిప్ప దానికి పసుపు రాసేసి మొత్తం బొట్లు అయితే పెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. మనం ఇంట్లో దీపాలు వదులుకునే మాట అయితే మన తులసి చెట్టు దగ్గర వదులుకోవాలండి. తులసి చెట్టు దగ్గర నీట్గా అంతా తుడిచేసుకొని కింద పసుపు రాసుకొని ఇలా ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసుకున్న తర్వాత అందులో కొంచెం పసుపు, అక్షింతలు, ఇంకా కుంకుమ చల్లి వేసుకోండి. వేసుకున్న తర్వాత ఒక బేషన్ పెట్టుకుని ఆడ బేషన్లో నీళ్లు పోసుకొని దానికి కూడా పసుపు రాసేసి బొట్లు అయితే పెట్టేసుకోండి. ఇలా బొట్లు పెట్టుకున్న తర్వాత ఆ వాటర్లో కొంచెం అక్షింతలు, పసుపు, కుంకుమ వేసుకొని కొన్ని పూలు రెక్కలు వేసుకోండి, కొన్ని పూలు కానీ అలాగే వేసేసుకోండి. ఇలా వేసుకొని పెట్టుకున్న తర్వాత ఇంకా తులసమ్మ దగ్గర అయితే పూజ అయితే చేసుకోవాలండి. కొబ్బరికాయ కొట్టుకొని, కొబ్బరికాయ కొట్టుకోకపోతే ఏదైనా చలివిడి కానీ ప్రసాదంగా పెట్టుకోవాలి, లేదంటే అరటి పండ్లు ఏవైనా ప్రసాదం పెట్టుకొని తాంబూలం పెట్టేసుకొని అక్కడ పూజ చేసేసుకొని చక్కగా అగరబత్తిలు వెలిగించి దీపం వేసేసి పూజ చేసుకున్న తర్వాత కొబ్బరి చిప్పలలో మనం 31 రోజు పూజ చేస్తాం కదండి, 31 ఒత్తులు అయితే వెలిగించుకోవాలి. చిన్న ఒత్తులు ఉంటాయి కదా, అవి ముందు రోజు నైటే నెయ్యిలో నానబెట్టేసుకొని ఇట్లా 3 చిప్పలు తీసుకొని వెలిగించుకోండి. 31 ఒత్తి సరిపోయిద్దని వెలిగించుకున్న తర్వాత నీటిలో వదిలేసుకోవాలి.